మాచవరం గ్రామంలో జనావాసాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. పంచాయతీ అనుమతి లేకుండా అక్కడ సెట్ నిర్మించడమే కాకుండా అది పంచాయతీ అనుమతి లేకుండా బ్రాంచ్ షాప్ అనేది కట్టడం జరిగిందండి. అయితే అక్కడ ఎస్వి కాలనీ, అలాగే కుసుమారపేట, చిన్న కుసుమారపేట, అలాగే భరత్ నగర్, అలాగే అంబేద్కర్ నగర్ కూడా అందరూ కూడా అబ్జెక్షన్ చేస్తున్నారండి. మాకు అక్కడ బ్రాంచ్ షాప్ పెట్టొద్దని. అయితే అక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఆపోజిట్లోనే పెట్టారు. అక్కడ రేపు పొద్దున్న రోజున మేము జయంతి వేడుకలు చేసుకోవాలి. మా మహిళలందరూ కూడా అక్కడ ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి మేము ప్రయాణం వెళ్ళాలి. అక్కడ ఇప్పటికే చాలామంది పెట్టప్పుడే దాదాపుగా ఒక వారం రోజుల పైన అవుతుంది. ఆ వారం రోజుల నుంచి ఇప్పటికే జనసమూహం ఎక్కువైంది. అక్కడ బాగా తాగుడు ఇవన్నీ పెట్టి, బండ్లట్టు పెట్టి చాలా గద్దరు చేస్తున్నారు అక్కడ. అయితే మేము అర్జెంటుగా అక్కడ మధ్య షాప్ తొలగించి వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని మేము మనం చేస్తామండి. అయితే మొదటిసారిగా మేము జనవరి 27వ తారీఖున చెప్తూనే ఉన్నాము. ఎవరైతే ఓనర్ షెడ్కి అనేది పర్మిషన్ ఆ ఓనర్ చెప్తూనే ఉన్నాము. అయినా వినకుండా అక్కడ మధ్య షాప్ పెట్టడం జరిగింది. మేము కలెక్టర్ గారికి కూడా మొన్న ఒక 2-3 వారాల క్రితం ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. ఎటువంటి పరిష్కారం చూపలేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. మాకు కాల్ చేస్తానని చెప్తున్నారు, కానీ కనీసం కాల్ చేయడం కాదు కదా, అక్కడికి వచ్చి వారికి ఇష్టం వచ్చినట్టు రాసుకుని మరలా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎక్సైజ్ సిఏ వచ్చారు, ఎస్ఏ వచ్చారు, అలాగే మొన్న డిఎస్పీ కూడా వచ్చారు, ఎక్సైజ్ డిఎస్పీ కూడా వచ్చారు. ఆయన ఇందులో ఏమన్నా రూల్స్ ప్రకారం ఉంది కదా అని అడుగుతున్నారు. గ్రామస్తులు అబ్జెక్షన్ పెడుతున్నాడు, మాకు అభ్యంతరకరంగా ఉందన్నప్పుడు అక్కడ తీసేయడం అనేది మేము కోరుకుంటున్నాం. అలాంటప్పుడు మా విషయాన్ని అనేది ఎందుకు తీసుకోవట్లేదో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు మాకు అర్థం కాని విషయంలో మేము ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఆ మద్యం షాప్ తొలగించి పూర్తి ఎంక్వైరీ చేసి గ్రామస్తులందరినీ ఎంక్వైరీ చేసి అక్కడ పూర్తిగా అక్కడ మద్యం షాప్ అనేది తొలగించాలని మా డిమాండ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఇది కనుక ఒకవేళ తీయకపోతే మేము ఇంకా విస్తృత స్థాయిలో మేము మా చేతిలో తీసుకుని మేమే తొలగించే పరిస్థితులు మేము ఏర్పడుతుందని ఇది మేము మనం చేసుకుంటున్నాం. మరి ఈ ప్రభుత్వం లేదంటే ఈ అధికారులు ప్రజలకు సేవకుల, లేదంటే ప్రభుత్వానికి శాఖలో మద్యం షాపులు ఉన్న వాళ్ళకి ఓనర్స్కి సేవకుల అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయండి. సూపరింటెండెంట్ గారు అయితే మాట ఇస్తున్నారు, కానీ సరైన ఏదైతే ఎంక్వైరీ ఉందో అదైతే జరిగించట్లేదు. ఇది ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని, అలాగే కలెక్టర్ గారు కూడా తొందరగా దీని మీద రెస్పాండ్ అవ్వాలనేసి మేము మనవి చేస్తున్నామండి.